నమస్తే అండి. నేను రజాక్. నిన్న తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా. అయితే ఆయన అక్కడ ఒక మాట అన్నారనమాట. జనసేన పార్టీకి సంబంధించిన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారని. సో ఆయన అన్నారు, దాంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉందంటే నిజం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ కోసం ఈయన ఎంత దాకైనా తెగించేటటువంటి వ్యక్తి. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఒకవేళ ఈ ఎలక్షన్స్లో నాకు గనక టికెట్ రాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, కానీ జనసేన పార్టీకి మాత్రం దూరంగా వెళ్ళాను, జనసేన పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాను, నాకు టికెట్ రాకపోవచ్చు గాక అని చెప్పేసి మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి. ఈయనకు ఈ 5 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన ఆస్తులపై చాలా ఎదురు దెబ్బలు తగిలి, ఈయన బిజినెస్లపై చాలా ఎదురు దెబ్బలు తగిలి. పైగా ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలంటే ఒక మాట చెప్పాలి. ఎవరు ఆపదలో ఉన్నారని చెప్పేసి వెళ్ళినా సరే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించడమో, ఆర్థిక సాయమో, మాట సాయమో, మరి ఏదైనా సాయం ఎప్పుడు కూడా నిరంతరం చేసేటటువంటి వ్యక్తి. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణకి ఈయనకి కనుక పోటీ పెడితే యునానిమస్ గెలుపుంటుంది ఈసారి. ఈయనెక్కడ ఆయన స్థాయి ఎక్కడ అనే రేంజ్లో ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి. ఆడ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత నమ్మితే అంత మాట అంటారు. జనసేన పార్టీకి బాహుబలి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పేసి తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అంత నమ్మకాన్ని ఆయన కనిపరిచారనమాట ఆ వయసులో కూడా. మీరు చూడండి, కొంతమంది పోతిని మహేష్, చాలామంది ఎంత 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 దారుణానికి దిగజారి మాట్లాడారో మనం చూస్తున్నాం. వివి లక్ష్మీనారాయణ లెక్క ప్రకారం జనసేన పార్టీలో ఉంటే ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవాల్సినటువంటి వ్యక్తి పోయే. సో కానీ నిలబడినటువంటి వ్యక్తుల్లో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకరు. సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కితాబ్ ఇచ్చారు. ఆయన బాహుబలి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి బాహుబలి.